మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల ఆషన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రజక అభివృద్ధిదారులకు కూడా అమలు చేయాలని, మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న దోబిఘాట్లను పూర్తి చేయాలని, అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా అధ్యక్షులు తంగెళ్లపల్లి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మస్క చందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్, ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య, బండి పోషయ్య, రాసర రాములు, పెనుగొండ సమ్మయ్య, తోటపల్లి కళావతి, తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మందమర్రి సింగరేణి మార్కెట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు రామచంద్రం గారు అధ్యక్షత వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశం గారు, జిల్లా కార్యదర్శి రాములు గారు, సీనియర్ నాయకులు ఏరియాల వారీగా కూడా సంఘం నాయకత్వంతో కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఏదైతే వచ్చిందో ఈ ప్రభుత్వం ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు అనేటువంటివి ఈ లాండ్రీకి, అదేవిధంగా సెలూన్ షాప్ అంటే మంగళ షాపులకు, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్లు ఏదైతే మాకు వచ్చిందో బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అధిక బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి. 20,000, 30,000, 50,000 వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కనెక్షన్స్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాని వెంటనే సబ్సిడీ అనేటువంటి ప్రభుత్వం మంజూరు చేసి ఈ వేధింపులు ఆపాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మున్సిపల్ పట్టణాలకు మంజూరైనటువంటి 141 మోడర్న్ దోబిఘాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్లో పెట్టారు. ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇదే మందమర్రిలో మందమర్రి చెరువు కట్ట కింద నిర్మాణం కాబట్టేటువంటి 1 ఎకరా స్థలంలో ఏదైతే దోబిఘాట్ స్థలం కేటాయించారో అవి పిల్లర్ల వరకు వచ్చి బీస్పెట్లకు వచ్చే వరకు వచ్చి నిర్మాణం ఆగిపోయింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆగుతూ ఉన్నాయి. వీటి వెంటనే పునరుద్ధరణ చేసి వృత్తిదారులకు వాళ్ళకు ఉపాధి ఇచ్చేటువంటి ఆ మోడర్న్ దోబిఘాట్లు నిర్మాణం చేసి కట్టించి అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీటితో పాటు ఎక్కువ భాగం రాజీవ్ యువ వికాస్లో కూడా దరఖాస్తులు చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఏదైతే రుణాలు ఇచ్చేటువంటిది ఉందో వాటిని రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని, సంస్థాగతంగా కమిటీల నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా సంఘాల సభ్యులని చేర్చుకునేటువంటి విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సంఘ నిర్మాణాన్ని ఈ సందర్భంగా మేము కార్యాచరణను రూపొందిస్తున్నాం. ఇటువంటి మరొక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకుల మీద కుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కానీ, ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాదు, మంచిర్యాల ఈ ప్రాంతాలు, నిర్మల్ ఇవి ఏరియాల్లో పెత్తందారులు తక్కువ ధరలకే వృత్తి చేసేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ ఇలా రేట్లు ఇవ్వకుండా బెదిరిస్తూ మాకు రేటు పెంచమంటే ఊరి నుంచి వెలివేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ తరహాలో రజకులకు కూడా చట్టం చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. వాటిని కూడా అమలు చేయాలని కోరుతున్నాం. సమావేశాలు జరుగుతున్నాయి. మందమర్రి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, ఆషన్న గారు మీటింగ్కు అధిక సంఖ్యలో పాల్గొన్న మా రజక సంఘానికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కుల బహిష్కరణ పెత్తందారులు అసలు వాస్తవం. ఇవాళ టిఫిన్ రేటు ఎంచుకోవాలంటే 30 రూపాయలు వాళ్ళే నిర్ణయించుకుంటాను. మంగళైన గడ్డ ఎక్కితే 50 రూపాయలు తీసుకుంటాను. ఇస్త్రీ 30 రూపాయలు ఏమంటే ఏడుతారు. ఇలా కులం అంటే ఏంటి అని కుల సంఘం తెలుస్తలేదు. పెద్దదారులు ఏంటి 20 రూపాయలు ఇస్తేనే చేతే లేకపోతే అంటారు. ఈ రకంగా బెదిరిస్తారు. పోషమ్మ గుడి కాడ చేసే కులవృత్తిని మర్చిపోయి మేమే కోసుకుంటామని అర్జునుడు గిరిజనులు కలిసి గుడిని కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఇది ఎన్నడూ లేదు. మరి ఏ 10 గుడి కాడ అయినా చేసేది రజకుడే. ఇవాళ పోషమ్మ గుడి సెకండ్ జూన్లో అక్రమంగా దాన్ని దౌర్జన్యం గుంజుకున్న దాకా ఏర్పడుతున్నాయి. అలాంటి దిగజీరు చేయకుండా మేము ఎదుర్కొంటామని మాట్లాడుతున్నాం.